అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు కృపను బట్టి మరి ఒక వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చాను. అదేమనగా పాస్టర్ జాన్ పాల్ గారు మరి యూట్యూబ్లో మరి గొప్ప సేవకుడైనటువంటి యేసన్న గారి గురించి కొన్ని విషయాలు ఆయన మాట్లాడడం జరిగినది. ఆ విషయము నేను యూట్యూబ్ చూసినప్పుడు నాకెంతో బాధ కలిగించింది. ఆయన చెప్పే మాట ఏమనగా, చదువు రాని వారు సరిగా వాక్యం చెప్పలేరని, యేసన్న గారు కూడా ఆయన పరిచర్యలోనూ ఏదో పైన వాక్యం చెప్పుకుంటూ పోయారు, లోతైన మర్మం చెప్పలేదని, ఆయన ఏదో పాటలు పాడిపించి ఆ పాటలు రాసి ఆయన గొంతు బాగుంది కాబట్టి ఆయన ఆ విధంగా కొనసాగింది తప్ప యేసన్న గారు ఆయన గొప్ప సేవకుడే కాదన్నట్టుగా మరి పాస్టర్ జాన్ పాల్ గారు మరి యూట్యూబ్లో చాలా వీడియోలో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రభు కృపను బట్టి ప్రభు నామంలో ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నా యొక్క హృదయంలో మరి ఇచ్చినటువంటి కొన్ని మాటలు మీ ముందు ప్రస్తావిస్తున్నాను. అయితే చదువు వచ్చినవాడే బాగా వాక్యం చెప్పగలుగుతాడా? చదువు రానివాడు వాక్యం చెప్పలేడా? ఒకవేళ అదే నిజమైతే పాస్టర్ మరి జాన్ పాల్ గారు ఎంత చదివారు? ఆయనకున్న జ్ఞానం ఎంత? ఆయనలాగా ఎవరు చదవలేదా? ఆయనకే జ్ఞానం బాగున్నదా? ఆయనకే బైబిల్ జ్ఞానం బాగున్నట్టుగా గొప్ప సేవకుడిని కూడా విమర్శించడానికి ఆయనకు ధైర్యం వచ్చిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కొన్ని విషయాలు మీరు ఆలోచన చేయండి. యేసన్న గారు ఆయన పరిచర్య చేసి ఆయన ప్రభువులో నిద్రించున్నారు. అయితే ఇప్పుడు ఆయన గురించి ఎందుకు వాక్యం ఆయన గురించి విమర్శాత్మకంగా ఎందుకు చెప్పాలి? ఇది దేనికి దారి తీస్తుంది? ప్రభు నామమే మహిమపరచబడుతుందా? లేదా నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అని అనిపించుకోవడానికి చెప్తున్నావా పాస్టర్ గారు? కాబట్టి దేన్ని బట్టి నువ్వు గొప్ప సేవకుడిని విమర్శించడానికి నీ యొక్క ధైర్యం చేస్తున్నావు? నువ్వు గొప్ప రాజు దావీదు మహారాజు కూడా యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ఏమి హాని చేయనని ఆయనను సౌలు ఎన్ని హాని చేసినప్పటికీ ఆయన వెనుక తగ్గి ఉన్నాడు. కానీ మీరు ఎందుకు ఆ విధంగా సాహసం చేస్తున్నారు? అంటే ప్రభు చెలగాటం చేస్తున్నారు. ప్రభు ఎదుట ఒక సేవకుడిని విమర్శించేంత ఎందుకు మీరు అలా చేస్తున్నారు? ప్రియమైన వాళ్ళారా, మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్టయితే సమూయేలు ప్రవక్త దేవుని కృపను బట్టి దావీదు యొక్క తండ్రి గారింటికి యేసయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, యేసయ్య యొక్క 7 కుమారులు అక్కడ ముందుకు వచ్చినప్పుడు మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడుదురు కానీ యెహోవా హృదయంలో లక్ష్య పెట్టునని మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. అంటే మనుషులు దేన్ని లక్ష్య పెడతారు? పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఇంకా 10వ వచనంలో 16వ అధ్యాయం 10వ వచనంలో మొదటి సమూయేలు గ్రంథంలో యేసయ్య తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పాను. అంటే సమూయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే, ఆ 7 కుమారులని దేవుడు కోరుకోలేదు. దావీదు యొక్క అన్నలు 7 ఉన్నారు, వారిని దేవుడు కోరుకోలేదు. వారు దావీదు కంటే బాగా చదువున్నవారు, యుద్ధం సంబంధించిన నైపుణ్యం నేర్చుకున్నారు, పండితులు కూడా, బలవంతులు కానీ అన్ని విషయాల్లో వాళ్ళు అర్హత ఉన్నది. అయినా ప్రభు ఆ 7 కోరుకోలేదు. ఏమి చదువు లేని దావీదునే దేవుడు కోరుకున్నాడు. ఎందుకు అట్లా? మరి జాన్ పాల్ గారు చెప్పినట్టుగానే మరి చదువున్న వాళ్ళు ఆ 7లో ఒకరిని కోరుకోవాలి కదా. మరి చదువురాని ఆ యొక్క దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడు? మరి ఎప్పుడైనా ఆలోచన చేశారు జాన్ పాల్ గారు? నేను బాగా చదువుకున్నా కాబట్టి చదువుకున్న వాళ్ళే సేవ చేస్తున్నారని మీరు అంటున్నారు. మరి దావీదు ఏం చదువుకున్నాడు? దావీదుకి వచ్చినటువంటి అర్హత ఏంది?
దావీదులో ఉన్నటువంటి జ్ఞానం ఏంది, ఆయనకున్నటువంటి అర్హత ఏంది? ఆయనలో ఉన్న ఒకే ఒక అర్హత, ఆయన ఎల్లప్పుడూ దేవుని ఆరాధన చేసే అర్హత, ఆయన ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అర్హత. ఎవడైతే ఎప్పుడూ దేవుని స్తుతిస్తున్నారో, ఎప్పుడు దేవుని ఆరాధన చేస్తున్నారో అది దేవునికి అర్హత. నీ చదువు దేనికి పనికిరాదు. కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు, కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామాన్ని బట్టి అతిశయించుదామని మరి యొక్క కీర్తన, మరి యొక్క 20 కీర్తన 7వ వచనంలో దావీదు చెప్పడం జరిగింది. చదువును బట్టి అతిశయిస్తున్నావా? దేని బట్టి అతిశయిస్తున్నావు? నేను ఇంటర్వ్యూలు బాగా ఇస్తున్నాను కాబట్టి నా అంత జ్ఞానవంతుడు ఎవడు లేడని అనుకుంటున్నావా? యేసన్న గారు ఆయన 5వ తరగతి 6వ తరగతి చదివాడు. కానీ ఆయన మరలా సేవకు వచ్చినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు ఆయన రాసినటువంటి కీర్తనలు, ఆయన రాసినటువంటి పాటలు ఏ పండితుడు కూడా రాయలేడు. నీవు ఒక పాట రాసి చూడు ఎలా ఉంటుందో. ఒక పాట రాసి చూడు నువ్వు యేసన్న గారిలాగా. ఒక 2 పాట రాసి చూడు. నువ్వే ఒక పాట చూడు ఎంత కష్టమో. కానీ యేసన్న గారికి చదువు లేకున్నాను. ఎవరు నేర్పించారు చదువుంటే? పరిశుద్ధాత్ముడు ఆయనకు నేర్పించాడు. తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆయనను నడిపించాడు. ఈ లోకంలో ఉన్న ఉపాధ్యాయులు ఆయనను బోధించలేదు. ఈ లోకంలో ఉన్న జ్ఞానవంతులు ఆయన బోధించలేదు. ఈ లోకంలో ఉన్న యొక్క స్నేహితులు ఆయన బోధించలేదు. ఈ లోకంలో మరి కలిగినటువంటి తల్లిదండ్రులు ఆయనను బోధించలేదు. ఎవరు బోధించలేదు. కానీ ఆయనను బోధించింది కేవలం పరిశుద్ధాత్ముడే. ఆయన నేర్చుకున్నది పరిశుద్ధాత్ముడి దగ్గరే. ఆయనకునే జ్ఞానము పరిశుద్ధాత్మ జ్ఞానమే. అలాంటి గొప్ప సేవకుణ్ణి వాక్యం చెప్పడం రాదు, పైన బోధిస్తాడని నువ్వు ఎట్లా చెప్తావు? ఆయన ప్రభువులో నిద్రించున్నాడు. ఆయన జీవితం, ఆయన మంచి పోరాటం పోరాడి ఆయన పరుగు కడముట్టించి పౌలు గారు చెప్పినట్టుగానే ఆయన ప్రభువులో నిద్రించారు. ప్రభువులో నిద్రించిన వారి మీద కూడా నువ్వు విమర్శ చేస్తావా? అంటే రాజకీయ నాయకులైనా సరే ఒకరు చనిపోతే ఆయన చెడ్డవాడైనప్పటికీ ఆయన గొప్పవాడని పొగుడతారు. నువ్వు ఒక సేవకుడై ఉండి ఒక గొప్ప సేవకుడి మీద విమర్శ చేస్తావా? చనిపోయిన వాని మీద కూడా నువ్వు విమర్శ చేస్తావా? ఇదేనా నీ పరిచర్య? క్రైస్తవ లోకానికి నువ్వు ఏం నేర్పించాలనుకుంటున్నావు? క్రైస్తవ లోకానికి నువ్వు ఏం బోధించాలనుకుంటున్నావు? ఒక ఆత్మను దేవుడి దగ్గర నడిపించు. నీ దగ్గర ఎన్ని ఆత్మలు ఉన్నాయి? నువ్వు ప్రభు పరిచయం మొదలుపెట్టినప్పటి నుండి రోజుకు ఎంతమందికి సువార్త చేస్తున్నావు? ఎంతమంది నీ మాటలు విని ప్రభు దగ్గరకు వచ్చారు? సమరయశ్రీ గ్రామాన్ని మొత్తము రక్షించి ప్రభు దగ్గర తీసుకొచ్చింది. సమరయశ్రీ ఏం చదువుకున్నది? యేసు ప్రభు 12 మంది శిష్యులు పామరులు ఉన్నారు, పండితులు ఉన్నారు. వారు పామరులైనా పండితులైనా మరి దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. చదువుకుంటేనే వాడుకుంటారని కాదు, చదువుకున్న వాళ్ళు బాగా వాక్యం చెప్తారని కాదు. నీ చదువు సంబంధం లేదు. నేను కూడా MA BEd PhD చేశాను. కానీ చదువుని బట్టి కాదు దేవుడు మనల్ని వాడుకున్నది. నీ హృదయాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. ధనాన్ని బట్టి కాదు నిన్ను వాడుకున్నది, నీ హృదయాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. నీ జ్ఞానాన్ని బట్టి కాదు దేవుడు వాడుకున్నది, నీ హృదయాన్ని బట్టి దేవుడు వాడుకుంటాడు. నీ పలుకుబడిని బట్టి కాదు దేవుడు వాడుకున్నది, నీ హృదయాన్ని బట్టి వాడుకుంటాడు. నీ బంధువులను బట్టి కాదు దేవుడు నిన్ను వాడుకున్నది, నీ హృదయాన్ని బట్టి వాడుకుంటాడు. తెలుసా? నీ హృదయం ప్రభు ఎదుట ఎలా ఉంది? ప్రభు ఎదుట నీ హృదయం ఎలా ఉంది? బైబిల్ మొత్తం తెలిస్తే జ్ఞానవంతుడు అనుకుంటున్నావా? లూసిఫర్కు నీకంటే ఎక్కువ జ్ఞానం తెలుసు. సైతానుకు నీకంటే ఎక్కువ జ్ఞానం తెలుసు. బైబిల్ మొత్తం తెలిసినంత మాత్రమే నువ్వు గొప్ప జ్ఞానవంతుడు కాదు. ఆ తెలిసిన జ్ఞానాన్ని నీ హృదయంలో ఎలా భద్రపరిచావు, ప్రభువుకు నీవు ఏ విధంగా లోబడుతున్నావో అది ముఖ్యము. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు నిజమైన భక్తిపరుడు, నిజమైన సేవకుడు. దేవుడు అంటే భయం లేదు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని అవలీలగా తిట్టేస్తున్నావు, అవలీలగా విమర్శిస్తున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు మానుకో. నీ సేవ ఏంటో నువ్వు చేసుకో. ప్రభువు నిన్ను ఎందుకు పిలిచాడో, నీ దర్శనం ఏంటో నువ్వు తెలుసుకో. ఫస్ట్ దర్శనాలు విమర్శించడము, తర్వాత ఆయనను విమర్శించడం, ఈయనను విమర్శించడము, యూట్యూబ్ ఉంది కాదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు మానుకోకపోతే
ప్రభువే నిన్ను హెచ్చరిస్తాడు. నీ తోలు తీసి ఆయన ఆరబెడతాడు. ప్రభు వెక్కిరించడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనము ప్రభువును భయము భక్తితో మనము సాగుదాం. యేసన్న గారు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించారు తెలుసా? నువ్వు లెక్క పెట్టగలుగుతావా? నీవు ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించినావు లెక్క పెట్టవచ్చా? ఒక్కసారి కంపేర్ చేయి. నీ పరిచర్యకును యేసన్న పరిచర్యకు కంపేర్ చేయి. ఏమైనా నక్కకు నాగలో కనుకున్న తేడా ఉన్నది. నువ్వు విమర్శిస్తున్నావు. నా మాటలు నీకేమైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. కానీ నువ్వు అలా విమర్శించడము 100% తప్పు. ప్రభు ఈ యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్.